హలో ఎవ్రీవాన్! ఈరోజు వీడియోలో మీకు నేను 4 రకాల హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ చేసి చూపించబోతున్నాను. సో, వీడియోలోకి చూసేద్దామా? ఎలా తయారు చేసుకోవాలో పదండి. కొంచెం అటుకులు, 1 కప్పు రాగి పిండితో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అది కూడా ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చండి. ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. చాలా టేస్టీ, చాలా హెల్తీ కూడా. సో, వీడియోలోకి చూసేద్దామా? ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులోని ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకోవాలి. పోహా అటుకులు అంటారు కదండి, అవే అన్నమాట. సో ఇప్పుడు అటుకుల్ని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగి పెట్టుకోండి. కడిగారనుకోండి అటుకులు తెల్లగా అయిపోతాయి అనమాట. చూడండి ఇలా నల్లగా కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా, అందుకే ఒక 2 సార్లు కడిగి పెట్టుకోండి. కడిగిన తర్వాత వాటర్ అంతా పారేసి కొంచెం నీళ్ళు వేసుకోవాలి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకే వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి. అంటే జస్ట్ మీరు వీడియోలు చూస్తున్నారు కదా, ఇలా అనమాట. అంటే పైకి రాకూడదు, అటుకులు పైన వాటర్ రాకూడదు. జస్ట్ అది డిప్ అయినట్టుంటే సరిపోతుందన్నమాట, అంతే. సో ఇలా అంత దగ్గరికి చేసుకొని ఒక్క 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చేత్తోని ఇలా ప్రెస్ చేస్తూ మెత్తగా చేసేసుకోవాలి. అంటే మీకు అటుకుల్లాగా కనిపించకూడదు అనమాట. ఇలా కొంచెం పిండిలాగా అయిపోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు 1 కప్పుతో రాగి పిండి వేసుకోవాలి. ఇది బయట మార్కెట్లో ప్యాకెట్లో దొరుకుతుంది చూసారా, ఆ రాగి పిండి నేను యూజ్ చేశాను. అలాగే ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2-3 పచ్చిమిరపకాయలు, మీరు కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకును కట్ చేసుకొని ఒక 2 క్యారెట్ని గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ క్యాప్సికమ్ అయినా క్యాబేజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా హెల్తీగా చేసుకోవాలనుకుంటే. అలాగే కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగానే వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ముందే వాటర్ వేయకూడదు, ఎందుకంటే మనం ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా, అందులో కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదా, అందుకే. బాగా కలిపిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని చపాతీకి పిండి అలా తడుపుతాము, ఎగ్జాక్ట్లీ అలానే తడుపుకోవాలి, మెత్తగా అనమాట. మీరు చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో, ఇలా అనమాట. సో ఇలా తడుపుకున్న తర్వాత వెంటనే మీరు ఒక బటర్ పేపర్ తీసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే అరిటాకైనా ఏదైనా కవర్ ఉంటుంది కదా, దానిపైన మీరు చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఈ రాగి ముద్ద కొంచెం పెద్దదే తీసుకోండి. ఇప్పుడు ఇలా బటర్ పేపర్ మీద పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఒక చిన్న సైజు రోటీలా చేసుకోండి. మరీ థిక్గా ఉంచుకోకూడదండి, అలా అని మరీ పలాచగా కాకుండా బ్రేక్స్ వస్తుంటే కవర్ చేసుకొని నీట్గా రౌండ్గా సర్కిల్ లాగా చేసుకోవాలన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా అనమాట. సో మరీ థిక్గా మాత్రం చేసుకోకండి. మరీ పలాచగా అయినా కూడా బ్రేక్ అయిపోయి, అంటే మీరు ఇవి కాల్చినప్పుడు అవి ముక్క ముక్కలుగా అయిపోద్ది అనమాట. ఇప్పుడు బటర్ పేపర్ నుంచి ఇలా తీసుకొని పెనం పైన వేసేసుకోవడమే, అంతే. పెనంని కొంచెం హీట్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి బ్రష్తో అప్లై చేసిన తర్వాత ఈ రోటీ వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో స్టీమ్లో కుక్ అవనియండి. 1 నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని 2 వైపులు చక్కగా కాల్చుకోవాలన్నమాట. ఇలా అన్ని వైపులు చక్కగా కాలాలంటే మీరు అట్ల గరిటెతో ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి, అంతేనండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా ఈజీ, చాలా టేస్టీ, ఇన్స్టెంట్గా మీరు చేసుకోవచ్చు. డయాబెటిక్ వాళ్ళైనా, బాడీలో కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళైనా, బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు రాగి పిండితో మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో వాళ్ళందరికీ భలే నచ్చుతుంది. చేయడం కూడా చాలా ఈజీ. సో వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా బౌల్ తీసుకొని అందులోని 1 కప్పుతో పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత 2 కప్పులు నీళ్లు పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట అయిన తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి పప్పు చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా పారేసి మరొకసారి మీరు కడిగి పెట్టుకోండి. కడిగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ పప్పు అంతా వేసేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ వేసుకోవాలి. అంటే పావు కప్ అంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకోకండి, జారుగా అయిపోద్ది. పావు కప్ అంత వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేశాక బౌల్‌లో షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. ఏ కప్‌తో మీరు పప్పు తీసుకున్నారో అదే కప్‌తో రాగి పిండి వేసుకొని ముందు ఈ పప్పులో అంతా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా చూసుకొని. తర్వాత వాటర్ వేసుకోవాలి. నేనిక్కడ 1 కప్‌తో వాటర్ వేసుకున్నానండి. ఒక్కసారి వాటర్ అంతా వేసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను. ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలనమాట. ఇలా కలిపిన తర్వాత మీరు కావాలంటే ఒక 3, 4 గంటలు ఈ పిండిని నానబెట్టొచ్చు. లేదంటే రాత్రే మీరు కలుపుకొని ఉంచుకొని మార్నింగ్ అయినా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఇన్‌స్టంట్‌గా తినాలనుకుంటే మీరు కొంచెం వంట సోడా అయినా వేసుకోవచ్చనమాట. సో, నేనొక 3 గంటలు నానబెట్టుకున్నానండి.
3 గంటల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి పప్పు కొంచెం పులిసిందనమాట. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి. కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉండాలనమాట. మరీ థిక్‌గా కాదు, అలా అని మరీ జారుగా కాదు. ఇలా ఉంటే సరిపోతుంది. దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోని ఒక పెద్ద సైజ్ టమోటోని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలాగ ఒకసారి కలిపిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం. కారం ప్లేస్‌లో మీరు కావాలంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు తవా తీసుకోవాలి. నేను మీకు 2 రకాల బ్రేక్‌ఫాస్ట్‌లు చేసి చూపిస్తానండి. ఒకటి నార్మల్ ప్లెయిన్ దోస, రెండోదేమో ఊతప్పం అనమాట. చాలా బావుంటుంది. నార్మల్ దోస ఎలా వేసుకోవాలో అలా వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపులు చక్కగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇది ప్లెయిన్ దోస అండి. మీరు కొబ్బరి చట్నీ అయినా, పల్లి చట్నీ అయినా తీసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇది నార్మల్ దోసల్లాగే మీరు వేసుకోవాలండి. సన్నంగా వేసుకున్నా కూడా పర్ఫెక్ట్‌గానే వస్తుందనమాట. ఇలా దోస రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మీకు నేను ఊతప్పం ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని ఒక గరిటెన్నర పిండి వేసుకోవాలి. మరీ అంటే థిక్‌గా ఉంచకండి. అలా అని మరీ సన్నంగా కాకుండా కొంచెం థిక్‌గానే ఊతప్పం వేసుకోవాలి. చూడండి ఇలా అనమాట. సో, ఇలా కొంచెం మీకు ఇంకా కుక్ అవ్వక ముందే మీరు టమాటాలు మనం కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా! అదంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా అట్లగరితో ప్రెస్ చేయాలనమాట. అవన్నీ స్టిక్ అవుతాయండి. బయటికి రాకుండా ఉంటుందనమాట. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక్క అర నిమిషం పాటు స్టీమ్ చేసుకోవాలి. అర నిమిషం తర్వాత నేను మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి చక్కగా ఈ దోస కుక్ అయిపోయింది కదా! ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత ఇలా అట్లగడతో ప్రెస్ చేయండి. ఇలా చేసిన వల్ల ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవుతుంది. అండ్ తిన్నప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుందనమాట. 2 వైపులు చక్కగా ఫ్రై చేసిన తర్వాతే మీరు ఈ ఉత్తప్పం తీసుకొని వేరే ప్లేట్‌లో వేసేసుకోవాలి. చూడండి మళ్ళీ నేను టర్న్ చేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం బయటకొస్తాయండి. నో ప్రాబ్లమ్ మొత్తం స్టిక్ అవ్వవు కదా! సో, అంతేనండి. ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. ఈ బ్యాటర్‌తో మీరు 2 రకాల దోసలు వేసుకోవచ్చనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిది. ఒక కప్పు రాగులు, ఒక కప్పు పెసలతోని హెల్తీ దోస రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. 2 దోసలు తింటే చాలు 4, 5 గంటల వరకు మీకు ఆకలేదు. కడుపు చక్కగా నిండుతుంది. హై ప్రోటీన్ ఉంటుందండి. సో, వీడియోలోకి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో ఈ హెల్తీ దోస? పదండి. ముందుగా బౌల్ తీసుకొని అందులోని 1 కప్పుతో రాగులు తీసుకోవాలి. ఈ రాగులు మీకు ఏ కిరాణా షాప్‌లో అయినా ఈజీగా దొరుకుతుంది. అలాగే ఏ కప్‌తో రాగులు తీసుకున్నారో అదే కప్పుతో పెసలు తీసుకోవాలి. 2 ఈక్వల్‌గా అనమాట. తర్వాత 1 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత వాటరంతా పారేసి మళ్ళీ మీరు ఫ్రెష్ వాటర్ వేసి అంటే ములిగినంత వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకోవాలన్నమాట. మార్నింగ్ మీకు నేను మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి పప్పు చక్కగా నానిపోయింది కదా! మళ్ళొక్కసారి శుభ్రంగా కడిగి పెట్టుకోండి. కడిగిన తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ పప్పు, రాగులు వేసేసుకోవాలి. అంటే నేనిక్కడ హాఫే వేసుకున్నానండి. ఫుల్ వేసుకోకండి సరింగా తిరగదు. హాఫ్ వేసుకొని ముందు మిక్సీ చేసుకొని రిమైనింగ్ తర్వాత వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. అలాగే ఏ కప్‌తో మీరు రాగులు, పెసలు తీసుకున్నారో అదే కప్పుతో సగం కప్పు కొబ్బరికూర వేసుకోవాలి. పచ్చి కొబ్బరికూరండి ఇది. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2, 3 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవచ్చు. మీరు చెక్ చేసుకున్న తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే. కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మనం దోస పిండికి ఎలా మిక్సీ చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. బ్యాటర్ అయిన తర్వాత ఒక బౌల్‌లో షిఫ్ట్ చేసేసుకున్నానండి. రిమైనింగ్ రాగులు ఇంకా పెసలు ఉంది కదా! అది కూడా మీరు మిక్సీ చేసుకొని కలిపేసుకోవచ్చనమాట. అందులో ఇంకా మీరు కొబ్బరికూర అవన్నీ వేయాల్సిన అవసరం ఉండదు. సో, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. నార్మల్‌గా మనం దోస పిండికి ఎలా ఉంటుందో కన్సిస్టెన్సీ అలా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తవా తీసుకొని తవాని కొంచెం హీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ హీట్ చేసుకోకండి. లైట్‌గా హీట్ అయిన తర్వాతే ఫ్లేమ్‌ని మీడియంలో ఉంచుకొని ఈ దోస పిండి ఒక గరిటెన్నర వేసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు దోస ఎలా వేసుకుంటారో అలానే సన్నంగా వేసేసుకోవాలన్నమాట. అంతే. వేశాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ ఇలా వేసుకొని ఇప్పుడు మీరు మూత పెట్టుకొని ఒక అర నిమిషం పాటు స్టీమ్ చేసుకోవాలి. అర నిమిషం అండి అంతే. అర నిమిషం తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి దోస చక్కగా కుక్ అయిపోయింది కదా! ఇప్పుడు టర్న్ చేసేసుకోవాలి. రెండో వైపు కూడా లైట్‌గా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే. ఇలా టర్న్ చేశాక ఒక్క అర నిమిషమేనండి అంతే. అర నిమిషం తర్వాత మళ్ళీ మీరు
టర్న్ చేసేసుకోవాలి అంతే. రెడీ అయిపోయిందండి హెల్దీ దోస. అండ్ ఇంకొక విషయం అండి, ఈ దోస వేసినప్పుడు పెనం మరీ ఎక్కువ హీట్ ఉందనుకోండి దోసలు సరిగ్గా రావు. మీడియం హీట్‌లోనే ఉండాలనమాట. అంతేనండి. దోసలు రెడీ. 2 దోసలు తింటే చాలండి. కడుపు చక్కగా నిండిపోద్ది. 4, 5 గంటల వరకు మీకు ఆకలేదు. సో, తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్దీ దోస. 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు రాగి పిండితో ఒక హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. క్రిస్పీగా భలే వస్తాయి. 2 దోసలు తింటే చాలు కడుపు చక్కగా నిండిపోద్ది. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా 1 కప్పు మినపప్పు తీసుకోవాలి. శుభ్రంగా ఒక 2 సార్లు కడిగిన తర్వాత 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఏ కప్‌తో మీరు మినపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పులు రాగిపిండి తీసుకోవాలి. ఈ రాగిపిండి నేను మార్కెట్‌లో ప్యాకెట్‌లో దొరుకుతుంది చూసారా? ఆ రాగిపిండి యూజ్ చేశాను. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా లిక్విడ్ లాగా చేసేసుకోవాలి. వాటర్ ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి. ఇలా లిక్విడ్ లాగా అయిపోతే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పు అంతా వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రాగిపిండి కలుపుకొని ఉంచుకున్నాం కదా, అది కొంచెం వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే రాగిపిండిలో మీరు డైరెక్ట్గా ఈ మినపప్పు కలుపుకున్నారనుకోండి సరిగ్గా కలదనమాట. అందుకే ఇలా మిక్సీ చేసుకుంటే ఈక్వల్గా కలిసిపోద్ది. సో అలాగే కొంచెం వేసుకొని ఇంకొంచెం ఉంచుకొని ఇంకా రాగిపిండి ఉంది కదా అదంతా వేసుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకోవాలి. ఇలా మీరు బ్యాటర్ చేసుకోవాలి. డైరెక్ట్ మినపప్పు మాత్రం ఈ రాగి పిండిలో కలుపుకోకండి, అస్సలు కలదనమాట, ముక్క ముక్కలుగా ఉండిపోద్ది. అందుకే చెప్తున్నాను. ఇలా చేసుకుంటే సాఫ్ట్గా అయిపోద్ది. ఇప్పుడు మూత పెట్టుకొని రాత్రంతా పక్కన పెట్టేసుకోండి. మార్నింగ్ మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా పులిసిందో. దోశలు కూడా క్రిస్పీగా భలే వస్తాయండి. అలాగే లైట్గా పులుపు కూడా ఉంటుందండి. అందుకే మీరు కొబ్బరి చట్నీ చేసుకున్నారనుకోండి సూపర్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మీరు దోసపిండికి ఎలా చేసుకుంటారో అలా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఒక తవా తీసుకొని తవా హీట్ అయిన తర్వాత మీరు ఒక 2 గరిటెలు దోసపిండి వేసుకొని మీరు దోశలు ఎలా వేసుకుంటారో అలా సన్నంగా వేసుకోవచ్చు అనమాట. క్రిస్పీగా వస్తాయి. మీరు కావాలంటే ఊతప్పంలో కూడా వేసుకోవచ్చండి. ఉల్లిపాయలని కట్ చేసుకొని పైన అలా కూడా వేసుకోవచ్చు. ఇలా నార్మల్ ప్లేన్ దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టమే. తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. క్రిస్పీగా అయిన తర్వాత మీరు తీసేసుకోవడమే. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. చాలా టేస్టీ, చాలా చాలా హెల్తీగా ఉంటుంది. 2 దోశలు తింటే చాలండి కడుపు చక్కగా నిండిపోద్ది. ఈ దోశలతో కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అల్లం చట్నీ కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ రెసిపీ, ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ నచ్చుతుంది. అండ్ ఇందులో మనం రైస్ యాడ్ చేయలేదు కదా, కార్బ్స్ అస్సలు ఉండదు. డయాబెటిక్ వాళ్ళకి కూడా చాలా మంచిదన్నమాట. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.